అందరికీ నమస్కారం. యా యా అందరు బాగున్నారా? యా యా నేను చాలా బాగున్నాను. బికాస్ మీరందరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత వీడిక్కడ ఉండాలిరా, వీడిక్కడ నిలబడి మాట్లాడాలని కోరుకున్నారు కాబట్టి, మీరందరూ కలిసి కట్టుగా ఇక్కడ నిలబెట్టారు కాబట్టి, మీ తరపున ప్రతినిధిగా మాట్లాడడానికి ఒకడు కావాలి కాబట్టి, ఆ ఒక్కడిని నేనైనందుకు, ఆ ఒక్కడు నన్ను ఎంచుకున్నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం అంటే నేరుగా పాటతో మాట్లాడడం, మిమ్మల్ని కలవడం అంటే నేరుగా నా స్నేహితుల్ని కలవడం, మిమ్మల్ని అందరినీ కలవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. మీరు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కాసేపు అలాగా చిన్న చిన్న చప్పట్లు, చిన్న అల్లర్లు చేశారు కదా, అది పొందడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ అది పొందుతూ ఉండడానికి మీరు నాకు చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు. సో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. మెయిన్గా మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మాట్లాడతాను, గట్టిగా చాలా విషయాలు మాట్లాడతాను. ఈరోజు 2 విషయాలు చెప్తాను. మీ అందరి ముందు భీమ్స్ అనేవాడు ఒక పాటల రచయితగా ప్రయాణం మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి రావడానికి మొట్టమొదటి కారణం సంగీత దర్శకుడిని చేసిన నా హీరో, మనందరి హీరో అల్ల నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, తోడ 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 నన్ను చేసింది నన్నే తుక్కుడ తుక్కుడ తుక్కుడా, ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడా, సర్రా దిల్ల లుట్ట గయ్యే, సర్రా ఓ మేరా దిల్ల లుట్ట గయ్యే, సర్రా ఓ మేరా దిల్ల లుట్ట గయ్యే, సర్రా ఓ మేరా దిల్ల లుట్ట గయ్యే. ఈ పాట ఎంతమంది తెలుసు? We all know it. నాకు తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళలో ఎవరు తెలియని వాళ్ళు ఉండరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దాంతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆ సినిమాతోటి నన్ను సక్సెస్ఫుల్గా ముందుకు పంపించారు సార్. దాని తర్వాత కూడా మళ్ళీ అవకాశం రాకపోతే బాబు ఓ రాంబాబు, బాబు హే రాంబాబు, బుర్రా మీసం కిర్రు చెప్పుల నవ్వాబు, దీనికి డాన్స్ చేయని మన అక్కలు చెల్లెళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు, అల్లేదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం, నలుగురిలో నన్ను అయ్యేవంట బోడిలింగం, బాబు ఏ రాంబాబు, బాబు ఓ రాంబాబు, దమ్మిడి దిమ్మిడి దరువులేసే గరీబు. దాని తర్వాత చాలా సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ 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 చివరికి ఏ చెట్టు కిందనైతే, ఏ నీడ దగ్గరైతే సీద తీరామో, ఏ చెట్టు కింద అయితే ఆసరా పొందామో, ఆ చెట్టు గాలిని పీల్చి ఇక్కడ ఊపిరి తీసుకున్నామో, తిరిగి ఆ చెట్టు నీడకి చేరి మళ్ళీ కలిసి పనిచేయడానికి ఈ ప్రకృతి కావచ్చు, మీరు కావచ్చు, అందరు సహకరించారు. ఆ సినిమా పేరే 12A రైల్వే కాలనీ. ఈ సినిమాలో మొన్న ఒక పాట రిలీజ్ అయింది, తమ్ముడు దేవపవర్ రాశాడు. మీ అందరికి వినిపిస్తా పాట. కన్నొదిలి కలనొదిలి కను పాపే ఉంటుందా, నిన్నొదిలి నే కదిలి కాసేపైన ఉంటానా, నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా, నిన్ను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే, గల్ల పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు చెయ్యకే విల్ల, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే, మూతి నట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే, వాళ్ళు కళ్ళతోటి. కాదు కాదు, ఈయన తుక్కుడు తుక్కుడు అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది నేను. అంటే హీరో గారు అక్కడ ఇది మన పేరు. ఏ బాధ అంటూ లేని అల్లరోండే, ఏ బంధం అంటూ లేని ఒంటరోండే, నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మల్లోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే, నీ ప్రేమలో నమ్మల్ని పుట్టేశానే, నీ మీదే నేను ప్రాణం పెట్టేశానే, నువ్వంటే వచ్చి నాకే నైతో జంట కట్టి నాకే నేను అంటూ నాకే దొరికానే, ఏడేడు జన్మలనే వెలివేస్తానులే, నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే.
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టి తొయ్యకే బెట్టు నువ్వు చెయ్యకే పిల్ల వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూది నట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే థ్యాంక్ యూ. వీడు చూడ్డానికే మామూలుగా ఉంటాడు, చాలా విషయం ఉన్నాడు. ఇందాక డైరెక్టర్ గారు అదే అన్నారు నాతోటి, ఎక్కడ పట్టుకొచ్చావా ఇతన్ని అని. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేద్దాం ముందు ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్, నానిగారు. ఎందుకంటే ఈ సినిమా నేను చేయడానికి కథ విన్నాను, ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది నాకు ఇది నేను చేయకపోతే చాలా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది గురువుగారు ఈ సినిమా కథ విన్నాక అని. ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, చివరి దాకా నా జడ్జిమెంట్ కాకపోవచ్చు. ఐ హోప్ ఈ సినిమాలో చివరి దాకా ఏం జరగబోతుంది, ఏం అవ్వబోతుంది ఎవరికి తెలియదు, ఎవరిని కూడా గెస్ కూడా చేయలేం. అలాంటి ఒక కథని, అంటే భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, ఫోక్ పాటలే చేస్తాడు, కొంచెం సౌండ్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తారనే వాళ్ళకి నేను డిఫరెంట్గా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, సో నేను డిఫరెంట్గా ఎలా థింక్ చేస్తాను, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను డిఫరెంట్గా మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి మ్యూజిక్ చేయడానికి నాకు ఇది స్కోప్ అన్నమాట. దీని తర్వాత ఇలాంటి జానర్లో ఉండే సినిమాలన్నిటికీ చేయడానికి భీమ్స్ కూడా బాగా చేస్తాడనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్ అనిల్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇందులో నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఇంకో పాట రాబోతుంది, అది కూడా లవ్ సాంగే. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ రోజు ఒక పాట రాబోతుంది. సో ఐ హోప్ ఇప్పటిదాకా మీరు విన్న పాటలు నేను చేసిన దాంట్లో సో ద బెస్ట్ మెలడీస్ అని ఈ మూవీలో ఉన్నాయి. సో నేను ఇలాంటి పాటలు చేయగలని మీరందరూ బిలీవ్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ ఇందులో చాలామంది యాక్టర్స్ గురించి మాట్లాడాలి, ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. బికాస్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అన్బిలీవబుల్ అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. సో 12A రైల్వే కాలనీ ఒక సినిమా కాదు, మీరందరూ ఎంజాయ్ చేసే ప్రాపర్ ఎంటర్టైనర్ అన్నమాట. సో ఐ హోప్ మీరందరూ 21st వచ్చి మా చిట్టూరు శ్రీనివాసరావు గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫర్దర్గా మళ్ళీ అల్లరి నరేష్ సార్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ నాని గారికి కూడా చప్పట్లతో సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాను. నాని గారి గురించి డైరెక్టర్ నాని గారికి వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. డైరెక్టర్ గారికి పెళ్ళి ఎప్పుడు, రేపా ఎల్లుండి పెళ్ళి. థ్యాంక్ యూ. Anyhow, thank you so much, love you all, thank you so much. థ్యాంక్ యూ భీమ్స్ గారు. అండ్ ఓకే, ఇంకొక అప్డేట్, 2వ సాంగ్ కూడా ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు. భీమ్స్ లీక్సా? లీక్స్ ఏం లేదు తమ్ముడు, మీరు నేను అంతా ఒకటే, మనందరం ఒకటే. మీకు విషయం తెలుసా లేదా, ఇక్కడ నిలబడ్డాననే కానీ అక్కడికి వచ్చి కూర్చోవాలని ఉంటుంది, అక్కడి నుంచి మాట్లాడాలనిపిస్తుంది, అక్కడికి వచ్చి మీ అందరితో కలిసి సినిమా చూడాలనిపిస్తుంది. ఎస్, అది మనది భయ్, అది మనది, మన అడ్డ మనదే. సో అదే నిజం. అట్లా అంటారా? తమ్నైల్ అలా కూడా వాడుకుంటారండి. గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే. సో ఇంకో సాంగ్ లిరిక్ యాక్చువల్ ఐ హ్యావ్ లిరిక్ లేదు.
థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బీమ్స్ గారు. ఇందాక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు, అది అర్థమైంది. అక్కడ వర్కౌట్ అవుదని ఒక క్లారిటీగా మీకు ఉంది కాబట్టి మళ్ళీ నన్ను ఇన్ చేశారు, అది కూడా అర్థమైంది. బట్ ఈ పూటకి నా కోసమే పాడారు పాట అని అనుకుంటాను నేను. ఇప్పుడు జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా బీమ్స్గా కాకుండా జస్ట్ మామూలు మనిషిగా మాటలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారా? నిజం చెప్పండి. అంటే నేనేం చెప్తానండి, అదే అంటే మైక్ ఇవ్వమని చెప్తానండి నేను. వాళ్ళందరి చేతుల్లో మైక్ లేదు కాబట్టి మేము చెప్తున్నాం. మీ వైఫ్ కూడా చూస్తారు ఈ షో. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇంత అందమైన అమ్మాయి నా వైపు చూస్తుంటే మా వైపు చూసిన విధంగా పర్లేదు సార్ నాకు. మీరు ఇంకా స్టోరీలు కూడా డైలాగ్ కూడా దిగిపోతారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఎస్, ఏ సినిమాకైనా కూడా